శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారంలో మధ్యస్థమైనటువంటి ఫలితాలనే మనం ఆశించవచ్చును. కారణం, కేవలం ఒక్క గురుగ్రహం మాత్రమే యోగిస్తూ ఉన్నారు చంద్రుడితోటి కలుపుకొని. అంటే చంద్రబలం కొంత అటు ఇటుగా ఉన్నది కాబట్టి ఒక గురుబలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళుతూ ఉన్నది. అందువల్లనే మిగతా గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి. ముఖ్యంగా వ్యయస్థానమందు కుజుడు, రెండవ స్థానమందు రవి. దీన్ని పాపార్గళము అంటారు. అంటే ద్విద్వాదశ స్థానముల యందు క్రూరగ్రహములు ఉండడం ద్వారా కొంత కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. నిష్ఫలం కృషి వాణిజ్య, ఎంత కష్టపడ్డా తగినటువంటి ప్రతిఫలం రాకపోవడము, లేదా స్వస్థాన నాశనం చేయవ, ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసి రావడము, లేదా ప్రయాణాలు చేయవలసి రావడము, ఇలా మానసికంగా శారీరకంగా కష్టపడేటువంటి విషయాలే కొద్దిగా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అంటే ఎక్కువ శాతం శరీరం కష్టపడేటువంటి విషయాలు, ఎక్కువ శాతం ఏదైనా డబ్బు సంపాదించడానికో లేదా ఒక పని పూర్తి చేసుకోవడానికో చాలా ఎక్కువగా కష్టపడేటువంటి పరిస్థితుల్ని ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అయితే ఆర్థిక లోటు అనేటువంటిది ఎక్కడా ఉండదు. మరీ ముఖ్యంగా రెండవ స్థానమందు గురుని యొక్క సంచారం ఉండడం వల్ల మనస్సౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యంచ ధనాగమ. అటు సౌభాగ్యానికి కానీ, ఆర్థిక లాభానికి కానీ, లేదా వ్యాపార లాభానికి కానీ ఈ గ్రహస్థితి, ముఖ్యంగా ధనస్థానమందు గురుడు చాలా ఖచ్చితంగా ఉపయోగపడుతూనే ఉంటారు. ఏదైనా వంశపారంపర్యంగా ప్రాపర్టీలను మీరు అమ్మకానికి పెట్టినా, లేదా పారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తిపాస్తుల తాలూకు లబ్ధిని మీరు పొందాలి అనుకున్నా, అన్నిటికీ కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ వారంలో ఉద్యోగ మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు బాగున్నాయి. అయితే ఇందాక చెప్పినట్టు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ కొంత ఒత్తిడి కూడా ఈ వారంలో అధికంగా ఉంటుంది. కొత్తగా మీతో పరిచయాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులతోటి కొంత జాగ్రత్తగా ఈ వారంలో ఉండాలి. వారితోటి కొంత మీకు స్వతహాగా ఉన్నటువంటి మిత్రులు కొంత వారి వల్ల శత్రువులుగా మారడానికి అవకాశం ఉంటుంది. కొంత ఆచితూచి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో ఆరోగ్య పరిస్థితులు మిశ్రమంగానే ఉన్నాయి. ఎందుకంటే శారీరక శ్రమ అధికంగా ఉన్నది. తత్ఫలితంగా సమయానుకూలంగా భోజనము, సమయానుకూలంగా నిద్ర లేకపోవడం వల్ల వచ్చేటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు కనబడుతూనే ఉన్నాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు, లేదా కంటి సంబంధమైనటువంటి సమస్యలు, ఇటువంటివి చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. వాటి పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ వారంలో మిథున రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కర్కాటక రాశి.